నమస్కారం అందరికీ. ఈరోజు క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడబోతున్నాం. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, ఇది హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం. ఈ మ్యాచ్ జరుగుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేదు పిచ్ ఎలా ఉంటుంది, టాస్ ఎవరు గెలిస్తే ఏం చేయాలి, రెండు టీమ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11, కీ ప్లేయర్ మ్యాచప్స్, స్ట్రాటజీస్, ఫైనల్ ప్రెడిక్షన్. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మ్యాచ్ ప్రాధాన్యత. ఈ ఫైనల్ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో అత్యంత కీలకమైన మ్యాచ్. ఇండియాకు ఇది చాలా పెద్ద అవకాశం, ఎందుకంటే ఒక హోమ్ టీం వరల్డ్ కప్ గెలవడం చాలా అరుదు. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ గెలవడం కూడా చాలా కష్టం. కానీ ఇప్పుడు ఇండియా అద్భుతమైన ఫామ్లో ఉంది. లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్, 2024 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ విజయం, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం, ఇలా వరుసగా ఐసీసీ ఈవెంట్స్లో ఇండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొత్తం 30 మ్యాచ్లు జరిగాయి. ఇండియా గెలిచింది 18, న్యూజిలాండ్ 11. కానీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో మాత్రం న్యూజిలాండ్ ఆధిక్యం ఉంది. అందుకే ఈ ఫైనల్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ జరుగుతున్న పిచ్ నంబర్ 3. ఇది రెడ్ సాయిల్ ప్లస్ బ్లాక్ సాయిల్ మిక్స్ పిచ్. దీని అర్థమేమిటంటే మంచి బౌన్స్ ఉంటుంది, బ్యాటింగ్కి చాలా బావుంటుంది. ఈ స్టేడియంలో ఈ టోర్నమెంట్లో యావరేజ్ స్కోర్ సుమారు 190 రన్స్. కానీ ఈ ఫైనల్లో 200+ స్కోర్ కూడా రావచ్చు. స్టాట్స్ చూస్తే ఒక విషయం క్లియర్. ఈ గ్రౌండ్లో చాలా మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ టీం గెలిచింది. అందుకే టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఫైనల్ మ్యాచ్ కాబట్టి ప్రెషర్ ఉంటుంది. స్కోర్ బోర్డ్ మీద పెద్ద టార్గెట్ పెట్టడం చాలా ముఖ్యం. న్యూజిలాండ్ టీం చాలా బ్యాలెన్స్గా ఉంది. వారి స్ట్రెంగ్త్, అగ్రెసివ్ ఓపెనర్స్, మంచి ఫీల్డింగ్, డిసిప్లిన్ బౌలింగ్. ఈ మ్యాచ్లో కీలకమైన ప్లేయర్లు ఫిన్ ఆలెన్, డెవిన్ కాన్వే, మిచెల్ శాంట్నర్, లాకీ ఫర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ. ప్రత్యేకంగా పవర్ ప్లేలో ఫిన్ ఆలెన్ చాలా డేంజరస్. సెమీఫైనల్లో అతను అద్భుతమైన సెంచరీ కూడా చేశాడు. ఇండియా టీం ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. కీ ప్లేయర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, తిలక్ వర్మ. ప్రత్యేకంగా సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. క్వార్టర్ ఫైనల్ మరియు సెమీఫైనల్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో చూడాల్సిన కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచప్స్: 1. ఫిన్ ఆలెన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా యార్కర్స్ మరియు స్లో బాల్స్, ఫిన్ ఆలెన్ పవర్ హిట్టింగ్. ఇది చాలా కీలకమైన ఫైట్. 2. సంజు శాంసన్ వర్సెస్ మ్యాట్ హెన్రీ. న్యూ బాల్తో మ్యాట్ హెన్రీ మంచి స్వింగ్ చేస్తాడు. సంజు శాంసన్ స్టార్ట్ ఎలా ఉంటుందో చాలా ముఖ్యం. 3. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ మిచెల్ శాంట్నర్. శాంట్నర్ స్పిన్ బౌలింగ్, స్కై అటాకింగ్ బ్యాటింగ్. మిడిల్ ఓవర్స్లో ఇది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కావచ్చు. న్యూజిలాండ్ పవర్ హిట్టింగ్ ఓపెనర్స్, అద్భుతమైన ఫీల్డింగ్, డిసిప్లిన్ బౌలింగ్. ఇండియా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, డెత్ ఓవర్స్లో బుమ్రా, మంచి కెప్టెన్సీ. న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ కొంచెం ఇన్కన్సిస్టెంట్, డెత్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇస్తున్నారు. ఇండియా పవర్ ప్లేలో స్పిన్కు కొన్ని వికెట్లు పడుతున్నాయి. వరుణ్ చక్రవర్తి ఎకానమీ కొంచెం ఎక్కువ. స్టార్ ప్లేయర్స్ టు వాచ్. ఈ మ్యాచ్లో చూడాల్సిన ప్లేయర్లు న్యూజిలాండ్ డెవిన్ కాన్వే, ఇండియా తిలక్ వర్మ. ప్రెషర్ మ్యాచ్ల్లో తిలక్ వర్మ చాలా బాగా ఆడతాడు. ఈ ఫైనల్ చాలా క్లోజ్ మ్యాచ్ అవుతుంది. కానీ ఫామ్, బౌలింగ్ మరియు బ్యాటింగ్ డెప్త్ చూస్తే ఇండియా కొంచెం ముందుంది. పిచ్ కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కావడంతో ఇండియా అడ్వాంటేజ్లో ఉండొచ్చు. అందుకే నా ప్రెడిక్షన్ ఇండియా ఈ ఫైనల్ గెలిచే ఛాన్స్ ఎక్కువ. మరి మీరేమంటారు? ఈ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఎవరు గెలుస్తారు? ఇండియా లేదా న్యూజిలాండ్? మీ ప్రెడిక్షన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మ్యాచ్ రివ్యూలో కలుద్దాం. ధన్యవాదాలు.